పరమ ప్రియుని ప్రణయ గీతములు. పరమ గీతములు 2వ అధ్యాయము 14వ వచనం. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటల నాశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. బండ సందు అనగా బండ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారే. ఆ బండ సందులో ఎగురు పావురం. పావురం అంటే క్రీస్తు బిడలమైన మనమే, క్రీస్తు సంఘమైన మనమే. ప్రభు కోరుకునేది ఏమిటంటే బండ సందులో మనము ఎగరాలని. ఆ పావురము అయిన మనము ప్రభు యొక్క సంఘాన్ని ప్రభు కోరుకునేది ఏమంటే బండ అయిన క్రీస్తు దగ్గర మనం ఎగురుతూ ఉండాలా, మనము సంచరిస్తూ ఉండాలా, మనము తిరుగుతూ ఉండాలా. పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా. పేటు బీటలు, బీటలు అంటే విరిగిపోయిన, పగిలిపోయిన, చితికిపోయిన మరి బండల ప్రదేశాలలో ఆ పావురము నివసిస్తూ ఉంటుంది. నీ జీవితం, నా జీవితం, మన జీవితాలు పగిలిపోయిన, బీటలు వారిన, మరి ఛిద్రమైన, చితికిపోయిన జీవితాన్ని కలిగిన పావురము లాంటి మనలను ప్రభు పిలుస్తూ ఉన్నారు. ఏమని? నీ స్వరము మధురము. పేటు బీటలలో అంటే విరిగిపోయిన బీటలను ఆశ్రయించే పావురము మనం ఎప్పుడైనా గమనించి ఉంటే మూలుగుతూ ఉంటుంది. పావురం ఎప్పుడు చూడు మూలుగుతూ ఉంటుంది దాని స్వరం. మన జీవితాలు కూడా విరిగిపోయిన, చితికిపోయిన, ఛిద్రమైన మూలుగులు ప్రభువు వింటూ ఉన్నాడు. అందుకే నీ స్వరము నాకు వినపడనిమ్ము అంటూ ఉన్నాడు. ఏ స్వరము? నీ దుఃఖ స్వరము, నీ కన్నీటి గాథను ప్రభు వినడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీ ముఖము, దుఃఖ ముఖము, నీ యొక్క విషన్న వదనమును ప్రభు చూడటానికి ఇష్టపడుతూ ఉన్నారు. నిన్నెవరూ చూడటానికి, నీ స్వరమును ఎవరూ వినడానికి లేరని నువ్వు దుఃఖపడుతూ ఉండవచ్చు. అయితే ప్రభుల వారు బండ సందులో ఎగరమని పావురమైన నిన్ను పిలుస్తూ ఉన్నారు. పేటు బీటలు పగిలిపోయిన నీ జీవితాన్ని ప్రభుల వారు చూడాలని ఇష్టపడుతున్నారు. నీ దుఃఖ స్వరమును వినటానికి, నీ ముఖం ఎంతో మనోహరమైనది అని ప్రభు సెలవిస్తూ నీ ముఖమును చూడటానికి ఇష్టపడుతూ ఉండగా ప్రభువును స్తుతిస్తూ ఆయనను కలిగిన జీవితాన్ని ప్రభు రాకడ వరకు మనము కొనసాగించుదుముగాక. దైవాశీస్సులు. ఆమేన్.